వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్ర రవీంద్రారెడ్డి కేసులో పోలీసులు పలువురికి నోటీసులు ఇచ్చారు. ఎంపీపీఏ రాఘవారెడ్డి, అర్జున్ రెడ్డి, వివేక్ ఇంటికి నోటీసులు అతికించారు. సోషల్ మీడియా వ్యవహారంలో ఇప్పటికే వీరిపై అట్రాసిటీ కేసులు ఉన్నట్లుగా తెలుస్తుంది. వర్ర రవీంద్రారెడ్డి అరెస్టు తర్వాత రాఘవారెడ్డి పరారులో ఉన్నారు. విచారణకు రావాలని అంబకపల్లెలోని రాఘవారెడ్డి ఇంటికి సైతం అధికారులు నోటీసులు అతికించారు. మరోవైపు రాఘవారెడ్డి ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్ర రవీంద్రారెడ్డి కేసులో పోలీసులు పలువురికి నోటీసులు ఇచ్చారు. ఎంపీపీఏ రాఘవారెడ్డి, అర్జున్ రెడ్డి, వివేక్ ఇంటికి నోటీసులు అతికించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, గుడ్ మార్నింగ్ యామిని. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సైకోల మీద కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక వేదికగా వీళ్ళు మీద కేసులు పెట్టేందుకు కూడా రెడీ చేశారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే పులివెందుల నియోజకవర్గానికి చెందినటువంటి సోషల్ మీడియా కార్యకర్త వర్ర రవీంద్రారెడ్డి అయితే కనుక ఇప్పటికే పోలీసులు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని రిమాండ్ కూడా పంపించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కూడా ఏదైతే వర్ర రవీంద్రారెడ్డి పోలీసులు విచారించిన అనంతరం కూడా దీంట్లో దాదాపుగా ఏదైతే కడప ఎంపీ అయినటువంటి అవినాష్ రెడ్డి, అలాగే అర్జున్ రెడ్డి, అలాగే సజ్జల భార్గవరెడ్డి పేర్లు కూడా పూర్తిస్థాయిలో బయటికి రావడం జరిగింది. అయితే వీళ్ళ ముగ్గురి మీద కూడా ఏదైతే సింహాద్రిమూలం మండలానికి చెందినటువంటి హరి అని ఇచ్చిన వ్యక్తి కేసు ఆధారంగా కూడా ముగ్గురిపైన ఎస్సీ అటాసిటీ కేసు కూడా కట్టడం జరిగింది. అయితే అప్పుడు ఎస్సీ కట్టిన అనంతరం కూడా వర్ర రవీంద్రారెడ్డి అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఏదైతే ముగ్గురు నిందితులు ఉన్నారో వీళ్ళందరూ కూడా పూర్తిస్థాయిలో తప్పించుకొని తిరుగుతున్న పరిస్థితి నెలకొంది. అయితే దీనిపై కూడా వీళ్ళ ముగ్గురికి లుకౌట్ నోటీసులు కూడా అప్పట్లో జారీ చేయడం జరిగింది. అయితే వీళ్ళు దేశం విడిచిపోకుండా ఎక్కడికి వెళ్లకుండా పూర్తిస్థాయిలో కూడా ఉండాలంటూ కూడా లుకౌట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇప్పటికే సజ్జల భార్గవ రెడ్డి కూడా పూర్తిస్థాయిలో నోటీసులు పోలీసులు పంపించడం జరిగింది. ఆయన కూడా ఇప్పటికే అజ్ఞాతంలో ఉన్నాడని తెలిసిపోతుంది. అలాగే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే కడప ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ అయినటువంటి రాఘవరెడ్డి కూడా పూర్తిస్థాయిలో ఈ రోజు ఉదయాన్నే పోలీసులు అయితే కనుక తన స్వగ్రామైనటువంటి ఆ బకంపల్లెకి వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ ఇంటికి ఏదైతే ఈ కేసుకు సంబంధించిన దానికి నోటీస్ ఉందో ఆ నోటీసుని కూడా ఇంటికి డోర్ కతికి ఇవ్వడం జరిగింది. ఏదేమైనా సరే ఆయనకి ఇచ్చిన డేట్ ప్రకారం ఆ రోజు పోలీసులకు విచారణకు రావాలని చెప్పి పోలీసులు నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. దాని ప్రకారం ఆయన నోటీసులు ఇచ్చిన దాని ప్రకారం వస్తాడా రాడన్న దానిపైన కనుక పెద్ద ఎత్తున చర్చ సాగుతుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా చూసుకుంటే కనుక మళ్ళీ ఈ రోజు దాదాపుగా ముగ్గురికి అర్జున్ రెడ్డి, అలాగే దాదాపుగా కడప ఎంపీ రాఘవరెడ్డికి ఈ ముగ్గురికి కూడా పూర్తిస్థాయిలో అయితే కనుక పోలీసులు నోటీసులు జారీ చేశారు. వీళ్ళు చెప్పిన తేదీకి వస్తారా దానిపైన కూడా పెద్ద చర్చ అయితే జరుగుతున్నాం అని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ.